హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడి రెసిపీ నేర్చుకుందాము. నాటుకోడి తీసుకున్నాను. దీన్ని ఒక గ్లాస్ వాటర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఇలా కుక్కర్లో పెట్టుకొని ఉడకపెట్టుకున్నాను. తీసుకోవాలి. ఇవి 4 ముక్కలుగా చేసి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2.5 గంటల వరకు నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే కుక్కర్లో వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో వేసేటప్పుడు పసుపు ఉప్పు కలిపి వేసాం కాబట్టి లైట్గా వేస్తే సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఉడకనించిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం నేను మెంతి పొడి వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వీటిని చక్కగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఇలానే ఉడకనిచ్చి మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇందులో ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు వేసి కలుపుకొని ఒక పావు గంట వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకొంచెం వాటర్ ఇంకనిస్తే కనుక కూర రెడీ అయిపోయినట్టే. మనం ఎక్కువ ఉడకనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఒక పావు గంట వరకు దీంట్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ధనియా పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.